అండ్ ఇది ఫస్ట్ హాఫ్ కూడా సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ బాగానే ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో మనకు ట్విస్ట్ కూడా ఉంటది హీరో తరఫు నుంచి. అండ్ అది చాలా బాగుంది. అండ్ ఫైనల్ ఫైట్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. స్క్రీన్ ప్లే బాగా ప్లే చేశారన్న. అండ్ మూవీ అయితే ఓవరాల్ వెరీ గుడ్ అన్న. అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే చాలా మూవీస్ లేటెస్ట్ లవ్ స్టోరీ ఈ టైప్ వస్తున్నాయి. బట్ ఇది రివల్యూషనరీ ఆ టైం థీమ్ తో తీసిన మూవీ కాబట్టి పక్క హిట్ అవుతుంది. అండ్ కళ్యాణ్ రామ్ గారి అకౌంట్ లో ఒక హిట్ పడినట్లు మనం అనుకోవచ్చు. బీజిఎం అంటే ఇప్పుడు మనం లేటెస్ట్ మూవీస్ చూస్తే బీజిఎం ఎదురుపోవాలన్నా. బట్ ఈ బీజిఎం హై పెట్టడం వల్ల మూవీ స్లో అవుతుంది. బట్ ఈ మూవీకి ఎలా కావాలో ఆ విధంగా పెట్టారు. అండ్ దట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. కళ్యాణ్ రామ్ అంటే మనం ఎప్పటి నుంచో ఆయన సినిమాలు ప్రతి సినిమా చూస్తూ ఉంటామన్నా. అందు గురించి మేము వచ్చి వెంటనే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు వచ్చి చూసాము. అండ్ రాబోయే దేవరా మూవీ కూడా బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అది తప్ప ఇంకా ఉండదని. వచ్చే సంవత్సరం ఇది న్యూ ఇయర్ కి మంచి హిట్ కొట్టారని నేను అనుకుంటున్నాను. స్క్రీన్ ప్లే వాజ్ వెరీ గుడ్.